నమస్తే, వెల్కమ్ టు మానరు న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పట్టభద్రుల ఎమ్మెల్సీలో బీజేపీ విక్టరీ, అంబరాన్నంటిన కార్యకర్తల సంబరాలు. నైతికంగా నాదే విజయం, కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తానన్న నరేందర్ రెడ్డి. విద్యార్థులపై జ్యోతిష్మతి కాలేజీ వేధింపులు, విద్యార్థుల ఆందోళన, సంఘాల మద్దతు. ఘనంగా ముందస్తు మహిళా దినోత్సవాలు, విజయాలను గుర్తు చేసిన వక్తలు. బ్యాక్ టు న్యూస్. మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి చిన్నమలై అంజిరెడ్డి విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్లలో విజయం సాధించినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి పమేలా సత్పతి ప్రకటించారు. తొలి ప్రాధాన్యత లెక్కింపులో తొలి రౌండ్ నుండి చివరి 11వ రౌండ్ వరకు ఆధిక్యం ప్రదర్శించిన అంజిరెడ్డి సెకండ్ ప్రయారిటీలోనూ అదే తీరు ప్రదర్శించి విజేతగా నిలిచారు. రెండో ప్రాధాన్యత లెక్కింపులో భాగంగా బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ ఎలిమినేట్ కావడం విశేషం. మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ లెక్కింపు ఉత్కంఠ మధ్య ముగిసింది. రెండో ప్రాధాన్యత లెక్కింపులో బీజేపీ అభ్యర్థి చిన్నమలై అంజిరెడ్డి విజేతగా నిలిచారు. తొలి ప్రాధాన్యత మొదటి రౌండ్ నుండి ఆధిక్యం ప్రదర్శించిన అంజిరెడ్డి రెండో ప్రాధాన్యతలను అదే తీరు కొనసాగించారు. ఇక గెలుపుపై అనేక ఆశలు పెట్టుకున్న ఆల్పోర్స్ నరేందర్ రెడ్డికి చివరకు నిరాశ మిగిలింది. మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 2,52,029 ఓట్లు పోలవగా ఇందులో 2,23,343 ఓట్లు చెల్లుబాటయ్యాయి. వివిధ కారణాలతో 28,686 ఓట్లు చెల్లకుండా పోయాయి. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి చిన్నమలైకి 75,675 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి ఉట్కూరి నరేందర్ రెడ్డికి 70,565, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 60,419 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ అభ్యర్థి సమీప కాంగ్రెస్ అభ్యర్థిపై 4,935 లీడ్ లో ఉండగా బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణపై నరేందర్ రెడ్డి 3,473 ఓట్ల లీడ్ చూపారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక విజేత తేలకపోవడంతో కోటా నిర్ణయించారు ఎన్నికల అధికారులు. పోటీలో ఉన్న అభ్యర్థులు 1,11,672 ఓట్ల కంటే ఎక్కువగా రావాల్సి ఉంది. అయితే రెండో ప్రాధాన్యత లెక్కింపులో భాగంగా అత్యంత తక్కువ ఓట్లు పడ్డ అభ్యర్థులను ఎలిమినేట్ చేసుకుంటూ వచ్చారు. మొత్తం 56 మంది అభ్యర్థుల్లో 54 మంది ఎలిమినేట్ అయ్యారు. ఈ నేపథ్యంలో అంజిరెడ్డి చిన్నమలైకు 98,637, నరేందర్ రెడ్డి ఉట్కూరి 93,531 ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డిని విజేతగా ప్రకటించారు ఎన్నికల రిటర్నింగ్ అధికారి పమేలా సత్పతి. ఈ సందర్భంగా అంజిరెడ్డికి రిటర్నింగ్ ఆఫీసర్ సర్టిఫికేట్ అందజేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారం చేసిన బీఆర్ఎస్ నేత రవీందర్ సింగ్ ప్రశ్న ప్రతినిధి పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఈ ఎన్నికల్లో రవీందర్ సింగ్ కు 2,047 ఓట్లు రాగా మహమ్మద్ ముస్తాక్ అలీకి 2,701, యాదగిరి శేఖరరావుకు 3,636 ఓట్లు మాత్రమే వచ్చాయి. కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి చిన్నమలై అంజిరెడ్డి విజయం సాధించడంపై బీజేపీ సంబరాలు అంబరాన్నంటాయి. కరీంనగర్ లో బీజేపీ నాయకులతో కలిసి అంబేద్కర్ స్టేడియం కౌంటింగ్ కేంద్రం వద్దకు చేరుకుని విజేతకు శుభాకాంక్షలు తెలిపారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన స్వీట్లు తినిపించారు. ఇక ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఛాంపియన్షిప్ ట్రోఫీ బీజేపీదేనన్నారు. ఓ వర్గానికి కొమ్ము కాసిన కాంగ్రెస్ కు ఎన్నిక గుణపాఠమని చెప్పారు. ఇక డబ్బులు పంచి గెలవాలనుకున్న కాంగ్రెస్ చెంప చెల్లుమనిపించారన్నారు. నోట్లు పంచినోళ్లను ఎవరిని వదలబోమని హెచ్చరించారు. దమ్ముంటే తక్షణమే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బండి సంజయ్. రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పాలి. ఈవీఎంలలో స్కామ్ జరుగుతున్నది, భారతీయ జనతా పార్టీ ఇది చేస్తుంది అది చేస్తుంది మాట్లాడే రాహుల్ గాంధీ గారు ఈ రోజు తెలంగాణలో జరిగినటువంటి శాసన మండలి ఎన్నికల్లో బ్యాలెట్ ద్వారా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గెలిచినాం. బ్యాలెట్ ద్వారా గెలిచినాం. దీనికి కాంగ్రెస్ పార్టీ ఏమి సమాధానం చెప్తో స్పష్టం చేయాలి. బ్యాలెట్ ద్వారా నరేంద్ర మోడీ గారు గెలిచింది. ఇక్కడ దేశంలో ఎక్కడ ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరిగినా కూడా, బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరిగినా కూడా గెలిచేది నరేంద్ర మోడీ గారి యొక్క పార్టీ, భారతీయ జనతా పార్టీ. ఇలా తప్పకుండా గెలుస్తున్న విషయం ఇలా ఒక సంకేతం ఈరోజు దీని ద్వారా నిరూపితమైంది. ఇవాళ తెలంగాణ ప్రజలకు నరేంద్ర మోడీ గారి విశ్వాసం, నమ్మకం ఉందనడానికి ఈ ఎన్నికలే నిలువెత్తు నిదర్శనం.
ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధించడం పట్ల పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో సంబరాలు అంబరన్నాయి. తెలంగాణ చౌరస్తాలో పటాకులు కాల్చి స్వీట్లు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షులు కూకట్ల నాగరాజు, మండల అధ్యక్షులు కందుల శ్రీనివాస్, సీనియర్ జిల్లా నాయకులు కడారి అశోక్ రావు, చౌదరి మహేందర్ యాదవ్, కొమ్ము తిరుపతి యాదవ్, నాగుల మాల్యాల తిరుపతి తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఓటమికి కారణాలకు అనేకమున్నాయి. ఇక పోల్ మేనేజ్మెంట్ లో వైఫల్యం, కాంగ్రెస్ నేతలతో సమన్వయ లోపం, ఓవర్ కాన్ఫిడెన్స్, తన సంస్థ సిబ్బందిని మాత్రమే నమ్ముకోవడం, ఇలా పలు అంశాలు ఆయన ఓటమికి కారణాలయ్యాయి. భారీగా ఓట్లు చెల్లకుండా పోవడం కూడా మరో కారణంగా చెప్పొచ్చు. కర్ణుని చావుకు కారణాలు అనేకమన్నట్లుగా ఉంది కాంగ్రెస్ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి పరిస్థితి. ఎమ్మెల్సీ పదవి కోసం కలలు కన్న ఆయన అందరికంటే ముందు నుండే ప్రచారాన్ని ప్రారంభించారు. ఉమ్మడి 4 జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేసిన నరేందర్ రెడ్డి గెలుపుపై ఓవర్ కాన్ఫిడెన్స్ తో పోల్ మేనేజ్మెంట్ పట్ల నిర్లక్ష్యం చేసినట్లుగా స్పష్టమవుతోంది. అల్ఫోర్స్ విద్యా సంస్థల్లోని సిబ్బందిని మాత్రమే నమ్ముకున్న నరేందర్ రెడ్డి పార్టీ నేతలను సమన్వయం చేసుకోకపోవడం, సెకండ్ కేడర్ పై నిర్లక్ష్యం చూపడం ఫలితాలు వ్యతిరేకంగా వచ్చినట్లుగా తెలుస్తోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలైన ఓట్లలో 28,686 ఓట్లు చెల్లనివిగా గుర్తించారు ఎన్నికల అధికారులు. ఇందులోని సుమారు 10,000 వరకు నరేందర్ రెడ్డికి పడే అవకాశాలున్నట్లు అంచనా ఉంది. ఎన్నికల అధికారులు ఇచ్చిన సూచనలను బేఖాతరు చేయడం వల్లే ఓట్లు చెల్లకుండా పోయినట్లు స్పష్టమవుతోంది. ఇందులో అత్యధికంగా కాంగ్రెస్ అభ్యర్థికి పడే ఓట్లుగా అంచనా వేస్తున్నారు. ఉమ్మడి 4 జిల్లాల పరిధిలో అత్యధికంగా ఓట్లు ఉన్న కరీంనగర్ జిల్లాలో నరేందర్ రెడ్డికి పెద్దగా కలిసి రాకపోవడం విశేషం. ఎన్నికల్లో నైతిక విజయం తనదేనని, ఓటమి మరింత బాధ్యతను పెంచిందన్నారు పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి. కార్యకర్తలు, శ్రేయోభిలాషులు అధైర్యపడొద్దని, భవిష్యత్తులో పార్టీ పటిష్టతకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో లోటుపాట్లపై పార్టీ పెద్దలకు నివేదిక ఇస్తానని, పార్టీ తనకు ఏ బాధ్యత అప్పగించినా బాధ్యతతో నిర్వహిస్తానన్నారు. ఇక రానున్న కాలంలో ప్రత్యక్ష రాజకీయాల్లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. కరీంనగర్లోని ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు కాంగ్రెస్ నేత అల్ఫోర్స్ అధినేత గుట్కూరు నరేందర్ రెడ్డి. కరీంనగర్ కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ లోపం స్పష్టంగా కనబడుతోందని, పార్టీ ప్రక్షాళనకు తనవంతుగా కృషి చేస్తారని వెల్లడించారు. రాబోయే రోజుల్లో పార్టీ కార్యకర్తలు, నాయకులతో కలిసికట్టుగా పనిచేసేలా కృషి చేస్తానన్నారు. చెల్లుబాటు కాని ఓట్లు 11%, 28,686 ఓట్లు తన ఓటమికి కారణమని ఆవేదన వ్యక్తం చేశారు. చెల్లుబాటు కాని 10,000 ఓట్లు తనకు వచ్చేవని వెల్లడించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని తనకు అండగా నిలిచిన మంథని ఎమ్మెల్యే, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికలకు ముందు 42 నియోజకవర్గాల్లో పట్టభద్రులకు ఇచ్చిన హామీల అమలుకు రేపటి నుంచే నా కార్యాచరణ ఉంటుందన్నారు. 50%+1 ఓటు రాకపోయినా విజేతను ఎలా ప్రకటించారని ఆవేదన వ్యక్తం చేశారు. సీరియల్ పక్కన ఉన్న బాక్స్ లో 02 వేశారు. అంటే దాంతో అర్థమవుతుంది ఏంది, ఎక్కడ కూడా 1 వేయలేదు, వాళ్ళు 3 వేయలేదు, ఒకరికే వేశారు. కానీ ఆ 2 వరుస నరేందర్ రెడ్డిది 2 అని చెప్పేసి అక్కడ పక్కన 02 అనేది వేయడం జరిగింది. ఈ రకంగా ఓవరాల్గా చూసుకున్నట్లయితే 28,000 చెల్లని ఓట్లు ఉన్నాయనుకున్నప్పుడు ముందరికి వచ్చేది ఉంటే, ఇప్పుడున్న 5,000 మైనస్కి ఇంకొక మనం 5,000 ఈజీగా ప్లస్లో ఉండి మనం విజయం సాధించేవన్నీ. సో ఏది ఏమైనా టెక్నికల్గా ఇది ఓటమిగా కావచ్చు, కానీ నైతికంగా మాత్రం ఖచ్చితంగా ఇది మరి నా విజయంగా, కాంగ్రెస్ పార్టీ విజయంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే నిన్న నైట్ చూస్తున్నాను, కొన్ని వందల కొద్ది వీడియోలు, వందల కొద్ది మెసేజ్లు, కొన్ని వేల కొద్ది వాళ్ళు చెప్తున్నారు, సార్ నో ప్రాబ్లం సార్, మేము అందరం ఉన్నాం స్వచ్ఛతంగా. ఆ టెక్నికల్ నేను కూడా ఇలా తప్పు చేశాను సార్, 02 మీకే వేయాలనుకున్నాను కానీ మీ పక్కన 02 వేసి వచ్చాను అని చెప్పేసి వాళ్ళందరూ కూడా మరి ఎంతో మరి ఆందోళనలో వాళ్ళు ఆ రకంగా ఉన్నారు. ఇవాళ మా పిల్లలు కూడా నైట్ అంతా కూడా అసలు ఏడుస్తూ ఉండడము, ఎందుకంటే వాళ్ళ జీవితంలో నరేందర్ రెడ్డి సార్ ముఖంలో ఎప్పుడు కానీ విజయాన్ని, నవ్వును మాత్రమే చూసిన వాళ్ళు ఇవాళ లక్షల మంది ఈ 4 జిల్లాల్లో ఉన్న అభిమానులు మరి కంటిన్యూస్ కాల్ చేస్తూ వాళ్ళు మెసేజ్ పెడుతున్నారు డిస్టర్బెన్స్ లేకుండా. దీన్ని బట్టి అర్థమవుతుంది మరి ఎంత మద్దతు ఉంది అని చెప్పేసి. కాబట్టి ఇది టెక్నికల్గా ఫెయిల్యూర్ అయినా కూడా నైతికంగా విజయం నాదే అనే దాన్ని ఫస్ట్గా నేను వివరించదలుచుకున్నాను. అదనపు ఫీజుల పేరుతో తమను వేధిస్తున్నారంటూ ఆందోళనకు దిగారు విద్యార్థులు. కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ఎల్ఎండి జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు తమ పేరెంట్స్ తో కలిసి ధర్నాకు దిగారు. విద్యార్థి సంఘాల ప్రతినిధులు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాలిటెక్నిక్ మొదటి సంవత్సరంలో కన్వీనర్ కింద జాయిన్ అయ్యామని, సెకండ్ ఇయర్ కు వచ్చాక అదనంగా ఫీజులు ఇవ్వకుంటే పరీక్షలు రాయనివ్వమని మేనేజ్మెంట్ బెదిరింపులకు గురి చేయడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఇక జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కాలేజ్ పై చర్యలు తీసుకుని విద్యార్థులకు న్యాయం చేయాలని విద్యార్థి సంఘాల ప్రతినిధులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కళాశాలకు చెందినటువంటి విద్యార్థులను ఫీజులు కడితేనే ఎగ్జామ్ రాయనిస్తామని యాజమాన్యం వేధిస్తోంది. దీనివలన దాదాపు ఒక 200-300 మంది విద్యార్థులు ఇలా కలెక్టరేట్ కాడికి రావడం జరిగింది. ఇలా జ్యోతిష్మతి కళాశాల వాళ్ళు ఎంత దుర్మార్గమైన చర్య ఇదంటే, ఇలా మిడ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావాల్సినటువంటి విద్యార్థులు ఇలా రోడ్డు ఎక్కి మా దగ్గర డబ్బులు లేవు, మేము ఏం చేయమంటామని ఇలా కలెక్టరేట్కి రావడం జరిగింది. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి జ్యోతిష్మతి కళాశాల పైన మీద చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఆ యొక్క కళాశాల యొక్క పర్మిషన్ను రద్దు చేయాలి. మరి ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులందరికీ న్యాయం చేయాలి. అదేవిధంగా మరియు వీరు కట్టాల్సిన ఫీజుల కంటే కూడా అధికంగా వసూలు చేస్తున్నటువంటి జ్యోతిష్మతి కళాశాల మీద వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులను ఫీజుల పేరిట దోపిడీ చేస్తున్నారు. ఈరోజు ఫీజుల పేరిట దోపిడీ అంటే వాళ్ళు విద్యార్థులు డిప్లొమా పాలిటెక్నిక్ చదివే విద్యార్థులు వాళ్ళు కరీంనగర్ కోట కింద జాయిన్ అయ్యి వాళ్ళు అడ్మిషన్ పొంది చదువుకుంటుంటే ఈరోజు కాలేజ్ యాజమాన్యం వాళ్ళని మేనేజ్మెంట్ కోట మాదిరిగా ట్రీట్ చేస్తూ వాళ్ళని అదనంగా 70,000 ఫీజుల రూపాయలు చెల్లించమంటూ విద్యార్థులను తల్లిదండ్రులు వేధిస్తున్న పరిస్థితి కరీంనగర్లోని జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కళాశాలలో ఉన్నది. ఈరోజు సాగర్రావుకు సార్ సంబంధించి విద్యార్థులను ఇదే విధంగా ఇబ్బంది పెడితే ఖచ్చితంగా ఆయన పైన పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధమవుతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. దాంతోపాటు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అధికారులకు వచ్చి స్కాలర్షిప్ అయ్యాక ఫీజు రియంబర్స్మెంట్ అయ్యాక విద్యార్థులను ఇబ్బంది పెడుతుంది. దాన్ని ఆధారంగా తీసుకొని ఈ ప్రైవేట్ యాజమాన్యాలు దాన్ని క్యాష్ చేసుకుంటూ విద్యార్థుల్ని ఫీజుల పేరిట దోపిడీ చేస్తున్నారు. ఇదివరకు కూడా చాలాసార్లు ఫీజు రియంబర్స్మెంట్ మీద విద్యార్థులను ఇబ్బంది చేయొద్దని కూడా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసినాం. ఈ పేరెంట్స్తో పాటు కూడా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. పిల్లల్ని ఇబ్బంది చేస్తూ ఉన్నారు, క్లాసులు జరపడం లేదు, వాళ్ళకి ఎగ్జామ్ మూమెంట్లో వాళ్ళకు మెంటల్ టెన్షన్గా పెడుతున్నటువంటి విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని చెప్పి పేరెంట్స్తో పాటు కూడా కలెక్టర్కు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందని వాళ్ళు కూడా చెప్పారు. ఆ లెటర్ కూడా మా దగ్గర ఉంది. ఇప్పటి వరకు కూడా కలెక్టర్ గారు స్పందించకపోవడం కొంచెం సిగ్గుచేటే. ఎందుకంటే విద్యార్థులతో చెలగాటమాడుతున్న విద్యా సంస్థలపై మీరు ఎందుకు నోరు విప్పుతలేరు అనేది ఒక జిల్లా కలెక్టర్ గారిని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే లక్షల కోట్లు పెట్టి కాలేజీలు కడతా ఉన్నారు. వీళ్ళు గవర్నమెంట్ కోట్ల కింద వచ్చినటువంటి కాలేజీ పిల్లలకు కూడా డబ్బులు కట్టుకోవాలి. 75,000 ఫీజు కడితేనే మేము లోపల రాణిస్తాం, లేదంటే క్లాసులు జరపం అని చెప్పి వాళ్ళని విద్యార్థులను ఇబ్బంది చేయడం సరిగా కాదు. ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ గారు స్పందించాలి. వీళ్ళు డబ్బులు కట్టలేని పరిస్థితుల్లోనే జ్యోతిష్మతిలో అడ్మిషన్ చేసుకున్నారు, లేదంటే వేరే కాలేజీలు వెళ్తూ ఉంటారు కదా. కాబట్టి వాళ్ళను మోసం చేసినటువంటి విద్యా సంస్థ జ్యోతిష్మతి కాలేజీపై చర్యలు తీసుకుంటా తగు చర్యలు తీసుకొని పిల్లలకు కూడా న్యాయం చేయాలి. వాళ్ళకు కూడా ఎగ్జామ్స్ పెట్టాలి. వాళ్ళకి ఏదైతే మామూలుగా నడుస్తూ ఉన్నటువంటి కాలేజీలు ఇన్వాల్వ్ చేయాలని చెప్పి ఏఐవైఎఫ్ కర్నూలు జిల్లా పక్షాన మేము జ్యోతిష్మతి కాలేజీలో చదువుతున్నాను. ఇప్పుడు మమ్మల్ని ఫస్ట్లో ఫీ అడగలేదు, 39,000 వరకు పెంచుకున్నామని కాలేజ్ నుంచి చెప్పారు. చెప్తే స్కాలర్షిప్ ఏమో 14,900 వస్తుంది, మిగతాది 24,000 24,100 కట్టమన్నారు. ఇప్పుడు మేము కట్టమని ఇక్కడికి వచ్చాము. జ్యోతిష్మతి కాలేజ్లో చాలా ఇబ్బంది పెడుతున్నారు. మనీ పర్పస్ అయినా ఏ పర్పస్ అయినా కానీ కొన్ని డేస్ మనీ కోసం మా క్లాసెస్ చెప్పడం లేదు, మనీ కోసమే ఫ్యాకల్టీ కూడా మనీ కోసమే ఉన్నట్లున్నారు. నాకు కూడా అర్థం కావట్లేదు. నిన్న మా ల్యాబ్లో కూడా నన్ను అడిగారు, నన్ను ఒక్కదాన్ని లేపి అడిగితే లేదు సార్ మా డాడీ కట్ట అన్నారు అని అంటే ఎందుకు అని రీజన్ అడిగితే ఒక కాలేజ్లో మా డాడీ తెలుసుకున్నారు ఇలా మనీ కట్టట్లేదు, వాళ్ళు అసలు ఆ కాలేజ్లో మనీ అడగట్లేదు, మీ కాలేజ్లో ఎందుకు అడుగుతున్నారు అంటే సార్ ఏం సైలెంట్ ఉన్నారు, ఏం అనలేదు సార్. ప్రిన్సిపల్ సార్ ఒక ఆన్సర్ ఇస్తారు, అన్ని కాలేజ్లో కడుతున్నారు మాన కాలేజ్లో కూడా కట్టాలి అంటాడు. ఆఫీస్లో సంపత్ సార్ అంటారు వాళ్ళు ఆ కాలేజ్లో డబ్బులు చాలా ఉన్నాయేమో అందుకని మీ కాలేజ్లో ఈ కాలేజ్లో లేవు కాబట్టి మేము అడుగుతున్నాం అంటే కోట్లు కొన్ని కాలేజెస్లో ఎక్కువ ఉంటాయా సార్ డబ్బులు? జ్యోతిష్మతిలో చాలా అంటే చాలా తీసుకుంటున్నారు డబ్బులు. మాకు అసలు ఏం కరెక్ట్ అనిపిస్తలే. అంటే మనీ కోసమే జ్యోతిష్మతి ఉందా? ఫ్రీ సీట్ వచ్చిన వాళ్ళు కూడా మేనేజ్మెంట్ కిందకే అయిపోతున్నారు. అంటే మాకు ఫ్రీ సీట్ ఉందనే కదా మేము ఇందులోకి వచ్చింది, లేదంటే మేము ఇంటరే చేస్తుండే కదా. మేము కాలేజీ జాయినింగ్కి పోయినప్పుడు అడ్మిషన్ ఫీజు కట్టండి మీకు ఫ్రీ సీట్ వచ్చింది పాలిటెక్నిక్లో అని చెప్పారు. అని అంటే మేము పాలిటెక్నిక్ రాపిస్తేనే మాకు ఫ్రీ సీట్ వస్తేనే కదా సార్ మేము ఆ కాలేజీలోకి పోయింది. ఆప్షన్ లేదు అంటే గవర్నమెంట్ కాలేజీలన్నా జాయిన్ చేసుకుందాం కదా. ఇప్పుడు పిల్లలు సెకండ్ ఇయర్కి వచ్చినాక ఫీజు కట్టాలని ఖచ్చితంగా అంటారు. స్కాలర్షిప్ ఉంది, అన్ని ఫ్రీ రియంబర్స్మెంట్స్ ఉంది, అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని అన్నీ చెప్పారు. ఇప్పుడు మధ్యలో ఆపుతుండ్రు సార్. ఇప్పుడు ఆపితే మేము ఏం చేయమంటారు మా పిల్లల్ని ఫీజు కోసం? ఫ్రీ సీట్ అంటేనే కదా సార్ మేము అది చేసింది, లేదంటే వేరే కాలేజీలో జాయిన్ చేసుకుంటాం కదా. రాయనీయము చెయ్యము ఎగ్జాము అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండ్రట సార్. మేము పిల్లల జీవితాలతో మాత్రం ఆడుకోకండి సార్, అందరూ కలిసి ఖచ్చితంగా మాకు ఏదన్నా ఒక న్యాయం చేయండి.
స్నేహితుడి గదిలో యువతీ యువకుడు ఉరివేసుకున్న సంఘటన కరీంనగర్లో చోటు చేసుకుంది. నగరంలోని కోర్టు సమీపంలోని ఎరుకలవాడలో స్నేహితుడి గదిలో యువతీ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా స్థానికులు తెలిపారు. చొప్పదండి మండలానికి చెందిన అరుణ్ కుమార్ అలేఖ్యగా గుర్తించారు పోలీసులు. అరుణ్ కుమార్ నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నట్లుగా సమాచారం. అయితే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. వేసవి ఎండలు ముదురుతున్న వేళ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ స్కూళ్లకు, ఒంటి పూట బడులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 15 నుండి ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో ఒక పూట బడులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు అధికారులు. దీంతో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు బడులు నిర్వహిస్తారు. కాగా 10th పరీక్ష కేంద్రాలున్న పాఠశాలలో మధ్యాహ్నం క్లాసులు నిర్వహించనున్నారు. పరీక్షల తర్వాత పాఠశాలకు సెలవులుంటాయి. ఇక ఏప్రిల్ 23 నుండి జూన్ 12 వరకు సెలవులు ప్రకటించే అవకాశాలున్నాయి. కరీంనగర్ ప్రెస్ భవన్ లో వనితా మైత్రి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ముందస్తు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి స్త్రీ శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారి సబిత, మెప్మా జిల్లా కోఆర్డినేటర్ శ్రీవాణి, అడిషనల్ డిఎంహెచ్ఓ డాక్టర్ సుధా, లక్ష్మి తదితరులు హాజరై శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి మహిళలు సాధించిన విజయాలను గుర్తు చేస్తూ పలు సంఘటనలను వివరించారు. పిల్లల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందని తెలిపారు. అలాగే పీసీపీఎన్డీటీ యాక్ట్ కింద మనకి తెలుసు, ఆడపిల్ల అని తెలియంగానే గర్భంలోనే అబార్షన్ చేయించేసుకుంటున్నారు. ఆ యాక్ట్ కింద కూడా ఇప్పుడు స్పెషల్ డ్రైవ్ నడుస్తుంది కరీంనగర్లో. సో ఈ పీసీపీఎన్డీటీ యాక్ట్ కింద అన్ని హాస్పిటల్స్కి చెక్ చేసి, స్కానింగ్ సెంటర్స్ ఎక్కడున్నాయో వాళ్ళందరినీ చెక్ చేసి, వాళ్ళని ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళు కరెక్ట్గా చేస్తున్నారా లేదా, ఇలా సెక్స్ రివీల్ చేస్తున్నారా అన్నది దాన్ని అరికట్టడానికి ఈ డ్రైవ్ అనేది గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. దాని కింద మనము ఈ ఆడపిల్లని ముందే చంపేయడము, అబార్షన్స్ కాకుండా చేయడానికి ఈ గవర్నమెంట్ ఈ పథకం చేసింది. దాని కింద మేము ఎంతో కృషి చేస్తున్నాము. మెప్మా ద్వారా మేము చేసినటువంటి కార్యక్రమాలు, నా పేరు శ్రీవాణి అండి, మెప్మా జిల్లా కోఆర్డినేటర్. మెప్మా ద్వారా మేము మహిళా సంఘాలుగా ఏర్పాటు చేయడం, రుణాలు అందించడం చేస్తున్నాము. ఇక్కడ వచ్చిన తర్వాత మన వాళ్ళంతా కూడా చాలా వరకు అందరు కూడా మహిళా సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు. తర్వాత వాళ్ళకి వ్యక్తిగతంగా వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి స్వయం ఉపాధి పథకం కింద కూడా మనకి లోన్స్ అనేటువంటివి ఉన్నాయి. అలాంటి సపోర్ట్ అనేటువంటివి కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి మెప్మా ద్వారా మేము సహకారాలు మా పీడీ గారి సహకారంతో మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఎవరైనా ఉన్నట్లయితే కనుక మమ్మల్ని సంప్రదించండి. మేము కూడా జాబితా ఏదైతుందో తీసుకొని మేము కూడా మా వంతు సహాయం అందిస్తామని చెప్పేసి తెలుపుకుంటూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ధనబలంతో బీజేపీ అభ్యర్థి గెలిచారని ఆరోపించారు సిపిఎం నగర కార్యదర్శి గుడికందుల సత్యం. నగరంలోని ఆ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. బీజేపీ తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఉపాధ్యాయ ఎన్నికల్లో ఓటుకు 5,000 రూపాయల చొప్పున, పట్టభద్రుల ఎన్నికల్లో 3,000 రూపాయల చొప్పున పంచి దొడ్డిదారిన గెలిచిందని ఆరోపించారు. కాంగ్రెస్ లో 7 మంత్రులు, 24 మంది ఎమ్మెల్యేలు ఉండి కూడా ఐక్యంగా పనిచేయకపోవడం గ్రూపు రాజకీయాలతో ఓటమికి కారకులయ్యారన్నారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మతోన్మాద బీజేపీని ఓడించకుండా, మతోన్మాద బీజేపీ పైన ప్రచారం చేయకుండా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకరినొకరు నిందించుకుంటూ బీజేపీకి అనుకూలమైనటువంటి పరిస్థితులు కల్పించే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత కాంగ్రెస్ అభ్యర్థిగా తన విశ్వ ప్రయత్నం చేశారు. వామపక్షాల మద్దతుతోటి కూడా తన శక్తి మేరకు కృషి చేసి ప్రయత్నం చేశారు. గెలుపు అంచుల దాకా వెళ్ళి స్వల్ప మెజారిటీతో కూడా ఈరోజు ఓడిపోవడం జరిగింది. వామపక్షాలు అయితేనేమి, మేధావి వర్గం అయితేనేమి, కాంగ్రెస్లో ఉన్నటువంటి కొంత వర్గము నరేందర్ రెడ్డి గెలుపుకు కృషి చేశారు. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ అనైక్యత. కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు కార్మిక సంఘ ప్రతినిధులు. సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టిన కార్మికులు తమ డిమాండ్లు పరిష్కరించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు ఎర్రవెల్లి ముత్యంరావు మాట్లాడుతూ ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని గతంలోనూ అనేక సార్లు ప్రభుత్వానికి వినతి పత్రం అందజేసినట్లుగా గుర్తు చేశారు.
जिंदाबाद सीआईटीयू जिंदाबाद 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 सीआईटीयू जिंदाबाद 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 सीआईटीयू जिंदाबाद जिंदाबाद कनीस वेतनाల జీవోలు కనీస వేతనాల జీవోలు కనీస వేతనాల జీవోలు కనీస వేతనం 26000 కనీస వేతనం 26000 కనీస వేతనం 2024 జనవరి 29న డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇచ్చింది. అందులో అన్యాయంగా వేతనాలు నిర్ణయించింది. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు తీసుకుంటున్న వేతనాన్నే మళ్ళీ జీవో నెంబర్ మార్చి కొత్త జీవోలు ఇచ్చారు. అందుకని అది అన్యాయం. మొత్తం 1,20,00,000 మంది కార్మికులకు నష్టం చేసేటువంటి ఈ డ్రాఫ్ట్ నోటిఫికేషన్లను సవరించాలని, ఇప్పుడు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా నెలకు కనీస వేతనం 26,000 రూపాయలుగా నిర్ణయించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికుల వేతనాలు పెంచకపోతే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని, కార్మిక సంఘాలని ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని సిఐటియుగా హెచ్చరిస్తా ఉన్నాం. పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా కార్మికులందరినీ సమీకరించి పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికన్నా ముందు ఎన్నికల ప్రచారంలో కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి, కనీస వేతనాల జీవోలు సవరిస్తామని చెప్పి, అదేవిధంగా కనీస వేతనాలు అమలు చేస్తామని చెప్పేసి అనేక రకాల వాగ్దానం చేసినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పట్టభద్రుల ఎమ్మెల్సీలో బీజేపీ విక్టరీ, అమరాన్నంటిన కార్యకర్తల సంబరాలు. నైతికంగా నాదే విజయం, కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తానన్న నరేందర్ రెడ్డి. విద్యార్థులపై జ్యోతిష్మతి కాలేజీ వేధింపులు, విద్యార్థుల ఆందోళన, సంఘాల మద్దతు. ఘనంగా ముందస్తు మహిళా దినోత్సవాలు, విజయాలను గుర్తు చేసిన వక్తలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ మాడర్న్ న్యూస్.